ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू आवर स्वस्तिक एजुकेशनल चैनल एपी हिंदी 7th क्लास सेमेस्टर 1 आदिवासी नृत्य धिंसा। సోచియే బోలియే, ఆలోచించండి చెప్పండి. ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ ఆలోచించి చెప్పండి అని చెప్తున్నారు. సో అక్కడ పిక్చర్లో ఎవరెవరు కనిపిస్తున్నారు? కొంతమంది ఆడవాళ్ళు అంటే అమ్మాయిలు కనిపిస్తున్నారు, ప్లస్ వాళ్ళు కొన్ని ముద్రలు వేసి ఉన్నారు, డాన్స్ స్టైల్స్లో నిలబడి ఉన్నారు. క్వశ్చన్స్ ఏంటి? చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై, పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయి? కొంతమంది ఆడవాళ్ళు, వాళ్ళు వాళ్ళ డాన్స్ స్టైల్స్ని, కొన్ని ముద్రికల్ని అంటే స్టెప్స్ని కొన్ని ఫాలో అవుతూ చూపిస్తున్నారనమాట. శ్రియా క్యా కర్ రహీ హై, ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రియా నాచ్ రహీ హై, డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇవి రెండు క్వశ్చన్స్. నెక్స్ట్ కింద పారాగ్రాఫ్ చూడండి. ఊపర్ దియే గయే చిత్ర కో దేఖియే, పైన ఇవ్వబడిన పిక్చర్ని చూడండి. శ్రియా నాచ్ రహీ హై, ఆడవాళ్ళు డాన్స్ చేస్తున్నారు. हमारे భారతీయ సంస్కృతి మే నృత్య కా భీ బడా స్థాన్ హై, మన భారతీయ సంస్కృతిలో నృత్యానికి కూడా పెద్ద స్థానం ఉంది, అంటే దాని ప్లేస్ ఉంది అని. ధింసా ఏక లోక నృత్య హై, ధింసా అన్నది ఇక్కడ లోక నృత్యము. యహ ఆదివాసియోం కా నృత్య హై, ఇది ఆదివాసులు ట్రైబల్కి సంబంధించిన నృత్యం అన్నమాట. ఇస్ పాఠ్ మే ఆదివాసియోం కే బారే మే భీ బతాయా గయా హై, ఈ పాఠంలో ఆదివాసుల గురించి కూడా చెప్పడం జరిగింది. ఉన్కే త్యోహారోం కే బారే మే భీ బతాయా గయా హై, వాళ్ళ ఫెస్టివల్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఆజ్ హమ్ ఉన్కే బారే మే పఢేంగే, ఈరోజు మన లెసన్ వాటికి సంబంధించిన ఆదివాసుల గురించి, వాళ్ళ డ్యాన్స్, వాళ్ళ యొక్క రీతులు, వాళ్ళ యొక్క ఫెస్టివల్స్ గురించి ఇక్కడ జరుగుతోంది అనేసి చెప్తున్నారు. లెసన్లోకి వెళ్తే ఆదివాసీ నృత్య ధింసా, ఆదివాసీ నృత్యము ధింసా అన్నది ఈ లెసన్ అన్నమాట. एक दिन हम ధింసా నృత్య के बारे में जानने के लिए అరకు గయే, మేము ఒకరోజు ధింసా గురించి తెలుసుకోవడానికి, ఈ డ్యాన్స్ గురించి తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాము? అరకుకి వెళ్ళాం. यह విశాఖపట్నం జిల్లా का एक बड़ी गांव है, ఇది విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఒక పెద్ద ఊరు అన్నమాట. ఏది? అరకు అన్నది. यह एक సుందర్ పర్యాటక స్థలం है, ఇది ఒక అందమైన పర్యాటకుల అంటే పర్యటన స్థలం అన్నమాట. ఇసే ఆంధ్ర ఊటీ भी कहते हैं, దీన్ని ఏమంటారు? అరకుని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. यह విశాఖపట్నం से करीब 114 కిలోమీటర్ కి దూరీ పర్ హై, ఇది విశాఖపట్నం నుంచి దాదాపుగా, కరీబ్ అంటే దాదాపు అని 114 కిలోమీటర్ దూరంలో ఉంది. ఏది? అరకు అనే ఊరు అన్నమాట. यहाँ से అరకు जाने के लिए రైల్ మార్గ్ भी है, అరకు వెళ్ళడానికి రైలు మార్గం కూడా ఉంది అనేసి అంటున్నారు. రైల్ కి యాత్ర కడితే సమయ ప్రకృతి కి సుందరత దేఖనే లాయక్ హోతీ హై, ట్రైన్లో ప్రయాణించినప్పుడు ఆ ప్రకృతి యొక్క సుందరత చూడడానికి చాలా చక్కగా ఉంటుంది అని. యహాకి బొర్రా గుఫాయే బహుత్ హీ ప్రసిద్ధ హై, యహ ఏక సుందర మన్మోహక్ స్థల్ హై. ఈ బొర్రా గుఫాలు అంటే ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు మనకి గుహలు వస్తాయన్నమాట, అవి చూడడానికి చాలా బాగుంటాయి, చాలా యాంగ్జైటీగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ప్రకృతి చాలా చాలా మార్వలస్గా సూపర్గా ఉంటుందన్నమాట. యహ ఏక సుందర్ మనమోహక స్థల, ఇది చాలా అందమైన, మన మనసుని మోహించే విధంగా ఉన్న ప్లేస్ అన్నమాట అరకు అన్నది. అరకుమే ఆదివాసీ లోగ్ రహతే హై, అరకులో ఎవరు ఉంటారు? ఆదివాసులు ఉంటారనమాట. వీ కువి భాష బాత్ కడితే, వీళ్ళ లాంగ్వేజ్ ఏంటి? మనకు తెలుగు ఎలా మాట్లాడతాము, వాళ్ళ భాష వచ్చేసి కువి అనమాట. వాళ్ళ భాష పేరేం పేరు? కువి. అరకులో ఉన్న ఆదివాసుల యొక్క భాష పేరేంటి? కువి. ఉస్ భాషకి కోయి లిపి నహీ హై, లిపి అంటే మామూలుగా మనం రాసే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీ ఉంది, వాళ్ళు రాస్తున్నాం, మనం లాంగ్వేజ్ లిఖితంగా రాస్తున్నాం కదా, వాటికి ఒక లిపి, అదే దేవగనారి లిపి అని అంటాం కదా మనం దాన్ని. అలా వీళ్ళకి ఆ లిపి లేదు, అంటే వ్రాతపూర్వకంలో ఏమీ లేదు, రాయడానికి లిపి లేదు, లెటర్స్ లేవు అనుకుందాం, ఓకేనా. వే కోయా తెలుగు ఒడిస్సా మే भी बात करते हैं, అక్కడ ఉన్న వాళ్ళు కోయా భాష, తెలుగు భాష, ఒడియా భాష కూడా మాట్లాడతారంట. ధింసా ఉనికి సంస్కృతిక ప్రముఖ నృత్య హై, ధింసా అన్నది వాళ్ళకి సంబంధించిన, అంటే వాళ్ళ సంస్కృతికి సంబంధించిన, అంటే వాళ్ళ కల్చర్కి సంబంధించిన ముఖ్యమైన డ్యాన్స్ అనమాట. డ్యాన్స్ స్టైల్ ఒకటిది. ఇసు లోక నృత్య కా ప్రారంభ సోంపి నామక్ గావ్ మే హై, ఎక్కడ స్టార్ట్ అయింది ఇది అంటే సోంపి అనే ఊళ్ళో ఇది స్టార్ట్ అయిందనమాట. यह त्योहारों और उत्सवों के दिनों में नाचा जाता है, ఇది ఫెస్టివల్స్ అప్పుడు, ఉత్సవాలప్పుడు, జాతరలప్పుడు, సంతప్పుడు దీన్ని డ్యాన్స్ చేయడం జరుగుతుందన్నమాట. నృత్య देखने के लिए दूर दूर से पर्यटक आते हैं, ఈ డ్యాన్స్ని చూడడం కోసం దూరం దూరం నుంచి పర్యాటకులు కూడా వస్తారు. కభీ కభీ వే ఇన్కే సాత్ మిల్జుల్ కర్
నాచుతే హే, అప్పుడప్పుడు వాళ్ళు కూడా వీళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తారనమాట. ఇది సెకండ్ పేరా. సో ఓవరాల్గా దింసా అన్నది ఆదివాసుల యొక్క నృత్యము. ఇది అరకు ప్రాంతానికి సంబంధించి ఉంటుంది. అరకు ప్రాంతం వాళ్ళకి. అరకు విశాఖపట్నం నుంచి 114 కిలోమీటర్లు ఉంది. ఇది ఆంధ్ర ఊటీ కూడా అని అంటాం మనం దీన్ని. ఇది ట్రైన్ ప్రయాణం అయితే సూపర్గా ఉంటుంది. ఇది ఆదివాసుల యొక్క ప్రాంతం కాబట్టి వీళ్ళ భాష వచ్చేసి కువి. వీళ్ళు కోయా, తెలుగు, ఒడియా కూడా మాట్లాడతారు. వీళ్ళ డ్యాన్స్, ముఖ్యమైన డ్యాన్స్ ఏది అంటే దింసా. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే సోంపి అనే ఊళ్ళో స్టార్ట్ అయింది. వీళ్ళు ఎప్పుడప్పుడు ఈ డ్యాన్స్ చేస్తారు అంటే ఉత్సవాలప్పుడు, జాతరప్పుడు, పండగలప్పుడు ఈ డ్యాన్స్ చేస్తారు. పర్యాటకులు వీటిని చూడడానికి వస్తారు. వాళ్ళు కూడా వీళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తారు అనమాట. నెక్స్ట్ పేరా, థర్డ్ పేరాకి వెళ్తే దింసా కా అర్థ హై. దింసా అనే దానికి అర్థం ఏమంటే కూదునా और जोर जोर से కదం హిలానా. కూదునా అంటే ఎగరడము, జోర్ జోర్ సే కదం హిలానా అంటే ఫాస్ట్గా కాళ్ళను ఊపడము. ఈ డ్యాన్స్ స్టైల్ యొక్క పద్ధతి అనమాట. यहाँ नृत्य किया जाता है, जहाँ नृत्य किया जाता है उस स्थान को చావడి कहते हैं. ఎక్కడైతే వాళ్ళు గుంపుగా ఉండి డ్యాన్స్ చేస్తారో దాన్ని చావడి అంటారనమాట. वे तुड़मु नामक वाद्य यंत्र का उपयोग करते हैं. तुड़मु అనే ఇన్స్ట్రుమెంట్ని, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు. వాద్య యంత్రం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇస్ నృత్యమే ఏక ముఖ్య నర్తక రహతా హై. దీంట్లో ఒక ముఖ్యమైన నర్తకుడు ఉంటారనమాట. ఆయన ఏమంటారు, నాటకకారి అంటారు. ఇసే నాటకకారి कहते हैं. వహ ఏక హాత్ మే మోర్, అతను ఒక చేతిలో మోర్ కే ఫంక్ అంటే నెమలి యొక్క పింఛాన్ని, और दूसरे हाथ में మరియు వేరే చేతిలో బాన్సురీ లేకర్ నాచుతా హై. బాన్సురీ అంటే ఫ్లూట్ తీసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. यह नृत्य गोलाकार में मानव हार की तरह बनकर नाचते हैं. ఈ నృత్యాన్ని రౌండ్గా, గోళాకారం అంటే రౌండ్లా, మానవ హారం అంటే చూడండి అక్కడ ఈ పిక్చర్లో మనకు కనిపిస్తుంది కదా, రౌండ్గా వాళ్ళు ఒకరొకరికి చేతులు పట్టుకొని డ్యాన్స్ చేయడం జరుగుతుందన్నమాట. दल में सभी लोग नाटककार के अनुकर करते हैं, అనుసార్ నాస్తే హై. మెయిన్ నాటకకారి ఉంటాడు, అతన్ని అనుసరించి వీళ్ళు కూడా డ్యాన్స్ చేయడం జరుగుతుందన్నమాట. వే కోరుకొట్టమ్మ, ఇటుకల పండుగ, మోదుకొండమ్మ జాతర, నంది విటింగ్ త్యోహార్ మనాతే హై. వీళ్ళు కోరుకొట్ట, ఇటుకల పండుగ, మోదకొండమ్మ జాతర, నంది విటింగ్ అనే పండుగల్ని చేసుకుంటారనమాట. మోదుకొండమ్మ ఉనికి దేవి హై. మోదుకొండమ్మ అనే ఆమె వాళ్ళ దేవత అనమాట. ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, తాకి తావత్తు ఎప్పటికి ఇలా ఇవ్వాలి, ఇలా ఇవ్వకూడదు. తాకి తావత్తు, ఓకేనా, తాకి తావత్తు ఇలా ఇవ్వాలి, ఇది కరెక్ట్ కాదు. ఒడిస్సాకి లోగ్ మోదకొండమ్మకి పూజ కడితే హై. కరెక్ట్ కాదు అంటే అది మనం రాయడంలో మనం రాస్తూ పోవడంతో ఏమైపోతుందంటే లాగా అవుతుంది అనేసి తాకి తావత్తు అలా ఇవ్వాలి అని అంటారనమాట. మోదకొండమ్మకి పూజ కడితే యహ హోడే వాలి జాతర బహుత్ ప్రసిద్ధ హై. ఉత్తరప్రదేశ్లో, ఒడిస్సాలో మోదకొండమ్మ యొక్క పూజ చేస్తారు. ఇక్కడ ఈ జాతర చాలా ప్రముఖమైందనమాట. ఆంధ్ర సర్కార్ यहाँ पर तरह तरह के उत्सवों का आयोजन करती है. यह सुंदर और मनमोहक है. ఇక్కడ ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, రకరకాలైన ఉత్సవాలని ఏర్పాటు చేస్తుంది. ఇది చాలా అందంగాను మనసుని మోహించేటట్టుగా ఉంటుంది ఈ ప్లేస్ అనేసి చెప్తున్నారు. ఇది మనకి దింసా గురించి అనమాట. నెక్స్ట్ ఇంకా పాఠ్ కా సారాంశం ఇచ్చారు అదే పేజ్లో. इस पाठ में ఆదివాసిयों के లోక్ నృత్య దింసా కే బారే మే బతాయే గయే. ఈ పాఠంలో ఆదివాసుల యొక్క లోక నృత్యము దింసా గురించి చెప్పడం జరిగింది. అరకు एक పహాడీ గాంవ్ హై. అరకు అనేది ఒక కొండ ప్రాంతం అన్నమాట, కొండకి సంబంధించిన ఊరు. ప్రకృతి కే సుందర దృశ్య మనకు మోహ లేతే హై. ప్రకృతి యొక్క సుందరమైన దృశ్యాలు మనసుని మోహించేస్తాయి. దింసాకి షురువాత్ సోంపి నామక్ గావ్ మే హువా. దింసా యొక్క మొదలు ఎక్కడి నుంచి అయింది అంటే సోంపి అనే ఊరు నుంచి అయింది. ఇహ త్యోహార్ ఔర్ ఉత్సవం కే సమయ నాచా జాతా హై. ఈ దింసా అనేది పండగలకి, ఉత్సవాలకి డ్యాన్స్ చేయడం జరుగుతుందన్నమాట. దింసా కా అర్థ హై కూదునా ఔర్ జోర్ జోర్ సే కదం హిలానా. దింసా అంటే అర్థం ఏంటంటే కూదునా ఎగరడము, ఫాస్ట్గా కాళ్ళని కదిలిస్తూ ఉండడం, అది డ్యాన్స్ పద్ధతి. సబ్ మిల్కర్ చావడి మే నాస్తే హై. వీళ్ళు డ్యాన్స్ చేసే ప్లేస్ని చావడి అంటారు. వే తుడుము నామక్ వాద్యంత్రిక ఉపయోగపడతాయి. వీళ్ళు తుడుము అనే వాద్యంత్రంతో ఆ మ్యూజిక్తో వీళ్ళు డ్యాన్స్ చేయడం జరుగుతుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తూ. వే అనేక ప్రకారకే త్యోహార్ మనాతే హై. చాలా రకాలైన ఫెస్టివల్స్ని చేసుకుంటారు. మోదకొండమ్మ ఉనికి దేవి హై. మోదకొండమ్మ ఆమె
వాళ్ళ దేవత అనమాట. యహా హోనే వాలీ జాతర బహుత్ ప్రసిద్ధ హై, ఇక్కడ జరిగే జాతర చాలా ప్రసిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాజ్య సర్కార్నే ఇస్ స్థల్కు పర్యాటక స్థల్ బనా దియా హై, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది, దీన్ని పర్యాటక స్థలంగా కూడా ప్రకటించింది అనమాట. ఆంధ్రప్రదేశ్ సర్కార్ यहाँ पर అనేక ఉత్సవం को ఆయోజన करती है, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ చాలా ఉత్సవాల్ని ఏర్పాటు చేస్తుంది. ఓకేనా, ఇది ఆ పాఠం యొక్క సారాంశం. నెక్స్ట్ పేజ్కి వెళ్తే శబ్దార్థ్, ఇక్కడ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీనింగ్స్ ఇవన్నీ ఉంటాయి. నృత్య, నాచ్, స్థాన్, ప్రదేశ్, కరీబ్, నికట్, దల్, సమూహ, ప్రసిద్ధ, మషూర్, శృతిలేఖ, డిక్టేషన్ వర్డ్స్, హార్డ్ వర్డ్స్. నృత్య విశాఖపట్నం, కోరుకొట్ట, మోదకొండమ్మ, బొర్రా గుఫాయి. सुनिए बोलिए क्वेश्चन एंड आंसर्स. नेक्स्ट जोड़ी बनाइए, मैच द फॉलोइंग्स. బిటింగ్ అనేది ఆదివాసుల యొక్క నృత్యము, బాన్సురి, అరకు, మోదకొండమ్మ. అరకు అన్నది పర్యాటక స్థానము, మోదకొండమ్మ ఆదివాసి యొక్క దేవి హై, బాన్సురి చేతిలో పట్టుకొని వాయించే ఒక ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ ఈ లెసన్లో మనకి సెంటెన్సెస్ ఇచ్చున్నారు ఇక్కడ, దాంట్లో మనము ఆర్డర్ చేసుకుంటూ రావాలి. అంటే లెసన్లో సిచ్యువేషను ఇది ఫస్ట్ వచ్చిందా, సెకండ్ వచ్చిందా, ఈ సెంటెన్స్ థర్డ్ వచ్చిందా, ఫోర్త్ వచ్చిందా అని చెప్పడమే ఇక్కడ ఇదనమాట. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి అరకు విశాఖపట్నం జిले का पहाड़ी गांव है. सेकंड वह एक सुंदर मनमोहक स्थल है. సెకండ్ వన్ సుందరము మరియు మనమోహక్ ప్లేస్ అనమాట, ఇది సెకండ్. థర్డ్ వన్ వచ్చి वे कुवी भाषा में बात करते हैं. थर्ड वन यहाँ होने वाली जात्रा बहुत प्रसिद्ध है, ఇది ఫిఫ్త్. సో ఆర్డర్ చూడండి ఒకసారి. అరకు విశాఖపట్నం జిले का पहाड़ी गांव है, यह एक सुंदर मनमोहक स्थल है. नेक्स्ट ये वे कुवी भाषा में बात करते हैं, यहाँ होने वाली जात्रा बहुत प्रसिद्ध है, इस नृत्य में एक मुख्य नर्तक रहता है. ఇది ఆర్డర్. ఓకేనా. నెక్స్ట్ పేజ్. సహీ వర్తనీ వాలే శబ్దం పర్ గోలా లగాయి, కరెక్ట్ స్పెల్లింగ్ వాటిని రౌండ్ ఆఫ్ చేయండి అని. ఓకేనా. ముఖ్య, కోరుకొట్ట, సుందర్, తెలుగు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చిత్రసే సంబంధిత శబ్ద జోడి, ఇక్కడ పిక్చర్కి సంబంధించిన సెంటెన్సెస్ ఇచ్చారు, దాన్ని మ్యాచ్ చేయాలన్నమాట. మోర్ జంగల్ మే रहता है, మోర్ ఎక్కడ ఉంటుంది, అడవిలో ఉంటుంది. రైల్ కి యాత్ర సురక్షిత్ హై, రైలు యొక్క యాత్ర సురక్షితమైంది. కూచిపూడి ఆంధ్ర కా నృత్య హై, కూచిపూడి అనేది ఆంధ్ర యొక్క నృత్యము. బాన్స్ సే టోకరీ బందే హై, బాన్స్ చెట్లు ఇవి వెదురు చెట్లు, బాన్స్ అంటే వెదురు అనమాట. తర్వాత ఫ్లూట్కి సంబంధించి బాసురి కా నాద్ సురీలా హోతా హై. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఆ తర్వాత సారాంశ. ఈ ఉచిత శబ్దంసే ఖాళీ జగహ్ భరియే, ఉచితమైన పదాలతో ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నింపండి అనేసి, పూర్తి చేయండి అనేసి. ఫస్ట్ వాళ్ళే ఇచ్చేశారు. ఆదివాसी कुवी भाषा में बोलते हैं, डैश नृत्य देखने जाते हैं पर्यटक, ఇక్కడ పర్యటక్ అని రాయాలి. దింసా కా జన్మ డాష్ నామక్ గావ్ మే హువా, సోంపి, ఎక్కడ అది జన్మించింది అంటే సోంపి, అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకున్నాం కదా. ముఖ్య నర్తకు నాటకారి, ఆదివాసియోं की देवी डैश మోదకొండమ్మ. నెక్స్ట్ చిత్ర దేకర్ శబ్ద లిఖియే, ఇక్కడ పిక్చర్ని చూసి అక్కడ పైన ఇచ్చిన క్లూస్తో ఆ పదాలని ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో రాయండి అని. కాఫీ ఎక్కడ ఉంది, ఇక్కడ. కాఫీ. ఓకేనా. నెక్స్ట్ దింసా, ఇది దింసా. రీఠా. నెక్స్ట్ ఇమలి, చింతపండు. ఇప్పుడు షార్ట్స్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాకపోవచ్చు.
ఇంకా ఇక్కడ వర్ణ విచ్ఛేద్ దింసాని ధ ప్లస్ ధ ప్లస్ ఈ ప్లస్ అలా మనము డివైడ్ చేసుకుంటూ రావాలన్నమాట. దింసాని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. తర్వాత సుందర్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. ఆ తర్వాత పర్యాటక్ ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. సుందర్, పర్యాటక్, నర్తక్ వీటినంతన ఇవి షార్ట్స్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి, చూడండి ఒకసారి. పర్యాటక చేస్తున్నా. పు ప్లస్ ప అంటే ఆ, పు ప్లస్ ఆ, ప అయిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ ర వచ్చింది కదా, ర పర్ర, య య యాలో ఆ ఉంది కదా, య ట ఆ ఉంది కదా, ట క కలో ఆ ఉంది కదా, పర్యాటక్. ఇలా అన్నీ ఎక్స్పాండెడ్ ఫామ్లో మనం రాసేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ భాషాంశ పాఠ్ కే ఆధార్ పర్ వర్గ్ పహలి. ఇక్కడ ఇచ్చిన క్లూ ప్రకారం ఇక్కడ కొన్ని వర్డ్స్ రాయండి అన్నాడు. ఇక్కడ చూడు, అరకు అయిపోయిందా, తుడుము, బాన్సురి మీరు ఇక్కడ రాయాలి. నేను రౌండ్ ఆఫ్ చేస్తున్నా. ముఖ్య, నంది, దల్, ఇలా కొన్ని వర్డ్స్ని ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ ఆపోజిట్స్ గావ్, షహర్ ఇక్కడ ఇచ్చాడు, ఆల్రెడీ హింట్స్ ఇచ్చాడు. దూర్, పాస్, ప్రసిద్ధ, అప్రసిద్ధ, ఏక్, అనేక్, बहुत ज़्यादा, నెక్స్ట్ సృజనాత్మకత కూచిపూడి నృత్యంలో ఉన్న కొన్ని వర్డ్స్ని రాయండి అని చెప్తున్నాడు. అంటే నృత్యంలోకి సంబంధించి ఆ పిక్చర్కి సంబంధించిన కొన్ని వర్డ్స్. అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది, కాళ్ళకి పట్టీలు ఉన్నాయి, మెడలో దండలు ఉన్నాయి. సో ఇవన్నీ మనము రాసుకోవచ్చు అనమాట. ఏమేమి రాయొచ్చు ఇంకా ఇంపార్టెంట్గా అంటే శ్రీ, అమ్మాయి శ్రీ కనిపిస్తోంది. నెక్స్ట్ ఆమె డ్యాన్స్ చేస్తుంది, నృత్యం ముద్ర పెట్టింది, ముద్ర అంటే ఒక భంగిమ, కూచిపూడి చేస్తుంది డ్యాన్స్, కుంగురు వేసుకుంది, కంగన్. ఇలా మనం కొన్ని వర్డ్స్ ఆ పిక్చర్ని చూసి రాసుకోవచ్చు అనమాట, ఇమాజినేషన్ చేస్తూ, నెక్స్ట్ క్రియేటివ్గా ఆలోచించుకుంటూ. ఇక్కడ నెక్స్ట్ ఆ కుछ ప్రముఖ భారతీయ నృత్యంకి చిత్ర కొన్ని పిక్చర్స్ని కలెక్ట్ చేసి మీరు వాటిని మీ క్లాస్ రూమ్లో పెట్టండి, చూపించండి. ఓకేనా. నెక్స్ట్ సంక్రాంతి ఒక ప్రముఖ త్యోహార్ హై. సంక్రాంతి ఒక ముఖ్యమైన ఫెస్టివల్ అనమాట. అది అనువాదం అంటే ట్రాన్స్లేట్ చేయడం. అరకు ఏక సుందర పర్యాటక స్థల హై. అరకు ఒక సుందరమైన పర్యాటకమైన స్థలం అనమాట. భారత్కి రాజధాని ఢిల్లీ హై. భారత యొక్క రాజధాని ఢిల్లీ. వీణా యొక్క వాద్యంత్ర హై. వీణా అనేది ఒక వాద్య యంత్రము. మోర్ సుందర పక్షి హై. నెమలి అందమైన పక్షి అనమాట. నెక్స్ట్ ఇక్కడ గ్రామర్ ఏమిచ్చాడు, ద్విత్వాక్షర్. ద్విత్వాక్షర్ అంటే ఏంటి, మామూలుగా కా నుంచి హా వరకు ఉన్న వాటిని మనం వ్యంజన అంటాం కదా, వ్యంజన అక్షరాలు అంటాం కదా. కాకి కాకి కానే, మాకి మానే, రాకి రానే, ఇలా దేనికి అదే ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షర్ అంటారు. ఓకేనా. దో సమరూపి వ్యంజన్, ఒకే రూపం ఉన్న వ్యంజన్లు మేల్తో ఈ ద్విత్వాక్షర్ అనేది ఏర్పడుతుందన్నమాట. చూడండి ఇక్కడ కాకి కావతిస్తే క, ద్విత్ అక్షర ద్విత్వ శబ్ద, ఇది చక్కి. చాకి చావతిస్తే చ, సచ్చ. టాకి టావతిస్తే ఠ, హట్ట. నాకి నావతిస్తే నా, కన్నన్. ఇలా దాకి దావత్తు, బాకి బావత్తు, యాకి యావత్తు, వాకి వావత్తు, గాకి గావత్తు, జాకి జావత్తు, డాకి డావత్తు, తాకి తావత్తు, నాకి నావత్తు, మాకి మావత్తు, లాకి లావత్తు, సాకి సావత్తు ఇచ్చినప్పుడు మనకి ఏర్పడే వాటిని ద్విత్వ వ్యంజన అంటాము.
ద్విత్వాక్షర అంటాము. వాటితో ఏర్పడే పదాలని ద్విత్వాక్షర శబ్ద అనేసి అంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ निम्नलिखित गद्यांश में द्वित्वाक्षर शब्द को पहचान कर रेखांकित कीजिए. సంగీత్ కాదు, భరతనాట్యం కాదు, ఆల్రెడీ ఇచ్చేశారు. కాకి కావత్తు, లాకి లావత్ ఇచ్చున్నారు. పాకి పావత్తు, కాకి కావత్తుంది ఇక్కడ, లాకి లావత్తుంది, నాకి నావత్తుంది. సో ఇవి ద్విత్వాక్షరమైన పదాలు. నెక్స్ట్ ఇక్కడ ద్విత్వాక్షర పదాలని అండర్లైన్ చేయండి అన్నారు. ఆల్రెడీ బచ్చా ఇచ్చేసారు. ఇక్కడ గుస్సా, లాకి లావత్తు బల్ల, చాకి చావత్తు కచ్చా, లాకి లావత్తు పల్లం. ఓకేనా. ఇంక ఈ తర్వాత ఈ లెసన్ మీరు చదవగలుగుతారా, మీరు ఓన్గా రాయగలుగుతారా, మీరు లెసన్ సొంత మాటలో చెప్పగలుగుతారా, ఇవన్నీ ఇక్కడ క్వశ్చన్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇవి నెంబర్స్ అనమాట. సో ఆదివాసీ నృత్య దింసా గురించి మనము ఇంతసేపు మాట్లాడుకున్నాం, లెసన్ చెప్పుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.